అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది అవని గారు. డేవిడ్ హాస్పిటల్. టైం నైట్ 9:30. హాస్పిటల్ బయట ఉన్న చైర్లో మను, శామ్. కాసేపటికి ఆకాంక్ష వచ్చి శామ్ అంటాడు. "హ్మ్, శామ్, ఆంటీ అవుట్ ఆఫ్ డేంజర్. 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టి వార్డుకి మారుస్తాం. మను, ఆర్ యూ ఓకే?" లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. శామ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను తనతో మాట్లాడొచ్చా? శామ్ మనుకి మాట్లాడమని కళ్ళతోనే సైగ చేస్తాడు. ఆకాంక్ష్ మనుని తన ఛాంబర్కి తీసుకుని వెళ్తాడు. ఆకాంక్ష హాస్పిటల్కి రెగ్యులర్ విజిటింగ్ డాక్టర్స్. ఆయనకి కూడా ఆ హాస్పిటల్లో ఛాంబర్ ఉంది. మను, మను, ఏమైందిరా? అక్కి, ఆంటీ కండిషన్ ఏంటి? నాకు తెలుసురా. యాజ్ ఏ డాక్టర్గా మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేద్దాం. బట్ పవి కండిషన్ మాత్రం చాలా డేంజర్గా ఉంది. సాహిత్కి కాసేపటికి మెలకు వస్తుంది. అక్కి, ఇదంతా నా వల్లే జరిగిందిరా. నా కోసం ఇంతమంది బలైపోవడం కరెక్ట్ కాదక్కి. మను, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావురా. ఏం కాదురా, తప్పు చేసింది వాడ్రా అని అంటుండగానే శామ్, ఇలాంటి టాపిక్ మాట్లాడతావని నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు. అక్కి, పవి కండిషన్ సీరియసా అని అడుగుతాడు శామ్. హా అవును, కానీ మన ప్రయత్నం మనం చేద్దాం శామ్ అంటాడు ఆకాష్. పవికి ఏమైనా అయితే వీరయ్య పరిస్థితి ఏంటి? సాహిత్కి పవి అంటే ప్రాణం. వాడేమైపోతాడు? ఆకి, పవికి ఏం కాకుండా కాపాడు ప్లీజ్ ప్లీజ్ అని బాధపడుతుంటే మను ఏడుస్తూ అలాగే శామ్ని చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సిస్టర్ వచ్చి సాహిత్కి మెలకు వచ్చిందని, పవిని చూడాలని గోల చేస్తున్నాడని చెప్పేసరికి మను, శామ్, అక్కి అందరూ సాహిత్ దగ్గరికి పరిగెడతారు. జరగండి జరగండి, నాకు నా పవిని చూపించండి. పవి ఎక్కడ శామ్? శామ్, మామ వచ్చావా? చూడ్రా, పవి ఎక్కడో ఎవ్వరూ చెప్పట్లేదు. పవి ఎక్కడ్రా అనగానే శామ్, సాహిత్, కామ్ డౌన్ రా. పవికి ఏం కాలేదు. నీలాగే తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. నీకు మెలకు వచ్చినట్టు తనకు కూడా కాసేపటికి మెలకు వస్తుందిరా. శామ్ అలా అనగానే మనుని చూసి, సిస్టర్, మీకు ఏం కాలేదు కదా? మను, అన్నయ్య, నాకేం కాలేదు. మీరు రిలాక్స్ అవ్వండి. పవికి కూడా ఏం కాలేదు. తనకు మెలకు రాగానే మీ దగ్గరికి తీసుకొని వస్తాను. ప్లీజ్ మీరు కొంచెం ట్రీట్మెంట్కి సహకరించండి అని సాహిత్ని బెడ్ మీద పడుకోబెట్టి సిస్టర్కి సైగ చేసి మత్తు ఇంజెక్షన్ ఇస్తుంది. సాహిత్ మనుతో, మిమ్మల్ని చూస్తే మాకు ఎంత రిస్క్ అయినా చెయ్యాలి అనిపిస్తుంది సిస్టర్. పవి కూడా నా దగ్గర మాట తీసుకుంది. మీకు ఏం జరగకుండా చూడమని చెప్పింది సిస్. మను సిస్, జాగ్రత్త. శామ్, శామ్ అంటూ నిద్రలోకి జారుకుంటారు సాహిత్. మను సాహిత్ చెప్పింది విని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది. శామ్ మను భుజం మీద చెయ్యి వేయగానే శామ్ని హక్ చేసుకొని, ఇంకెంతమంది సార్, ఇంకెంతమంది నా వల్ల పోయిన ప్రాణాలు చాలు. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? నాకు అర్థం కావట్లేదు అని ఏడుస్తూ శామ్ని హక్ చేసుకుంటుంది. శామ్కి కోపం వచ్చేస్తుంది ఆ మంత్రి మీద. మనుకి జరిగింది తెలియకుండా ఉండాలి అనుకుని, మను, నేనొక కాల్ మాట్లాడి వస్తాను. ప్లీజ్ నువ్వేడవకు. అమ్మ కండిషన్, పవి కండిషన్ ఏంటో చూడు. మార్నింగ్ నుండి నువ్వేం తినలేదు. ప్లీజ్ ఇప్పుడైనా కొంచెం తిను. మను నాకేం వద్దు అన్నట్టు తల ఊపుతుంది. శామ్, అదంతా ఏం కుదరదు. కాల్ మాట్లాడి వస్తాను. నువ్వు నేను ఏమైనా తిని వద్దాం. ప్లీజ్ నాకు ఆకలి వేస్తుంది మను. మను సైలెంట్గా అక్కడే కూర్చుని ఉంది. శామ్ కాల్ మాట్లాడడానికి వెళ్ళాడు. శామ్ ఫోన్లో, క్యాప్స్, ఆ మంత్రిగాడిని ఎక్కడ ఉంచారు? అవతల వ్యక్తి, మన సీక్రెట్ ప్లేస్ శామ్ సార్. అప్పుడు శామ్ విషయం ఏంటో చెప్పాడా? అవతల వ్యక్తి చాలా విషయాలు చెప్పాడు. అన్నీ రికార్డ్ చేశాను సార్. మనకింకా అతనితో పని లేదు. అప్పుడు శామ్ దెన్ కిల్ హిమ్ అంటాడు. ఆర్డర్ సార్ అవతల వ్యక్తి. కానీ హైయర్ అఫీషియల్కి ఏం చెప్తారు సార్? నేను చూసుకుంటా, యూ గో హెడ్ అంటాడు శామ్. అని ఫోన్ పెట్టేసి వచ్చేలోపు మను అక్కడ ఉండదు. శామ్ మను కోసం హాస్పిటల్ అంతా వెతుకుతుంటూ వెళ్తాడు. ఎక్కడా కనిపించదు. శామ్ చివరగా హాస్పిటల్ గుడిలో చూద్దాం అని వెళ్తే మను అక్కడ దేవుణ్ణి మొక్కుతూ కనిపిస్తుంది. మను, నిన్నెక్కడని వెతకాలి? తెలివి లేదా? ఏమైనా జరిగితే? మను సైలెంట్గా ఉంటుంది. శామ్ సైలెంట్గా రా అని సైగ చేస్తాడు. మను, శామ్ హాస్పిటల్ క్యాంటీన్లో, మను, థ్యాంక్స్ శామ్ సార్. మను, నాకు నమ్మకం ఉంది. ఎవరికీ ఏం కాదు. నువ్వు చూడు, పవి, సాహిత్ అమ్మ అందరూ ఓకే అయిపోతారు. అండ్ నీకు విషయం చెప్పాలి. ఏంటి అంటుంది మను. ఆ మంత్రి గొడవ ఉండదు నీకు. వాడిని వేసేశాం అంటాడు. సార్ అని షాకింగ్గా చూస్తుంది మను. నువ్వు కూల్గా ఉండు. మనం ఇంటికి వెళ్ళగానే నీకు మొత్తం చెప్తాను. అంటుంది మను. నేను లోపలికి వెళ్ళి వస్తాను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో ఇక్కడే, ఓకేనా? మను శామ్ వెళ్ళగానే ఈ హడావిడిలో పడి నాన్న డైరీ చదవలేదు అనుకుని తన బ్యాగ్లో ఉన్న డైరీ తీసి చదువుతుంది. వాళ్ళ నాన్న మాట ఇచ్చిన వాళ్ళు కూడా రాజీ ఆంటీ అని తెలిసి కళ్ళలో నీళ్లతో హాస్పిటల్ లోపలికి పరిగెడుతూ వస్తుంది. శామ్కి అప్పుడే అక్కి, పవి కూడా డేంజర్ లేదు, రాజీ ఆంటీని కూడా వాటికి షిఫ్ట్ చేస్తామని చెప్పగానే
శామ్ సంతోషంతో మనుకు చెప్పాలి అని అనుకోగానే మను పరిగెత్తుకుంటూ సమర్థ్ సమర్థ్ అని పిలుస్తూ శామ్ని గట్టిగా హక్ చేసుకొని శామ్ నుదుటి మీద ముద్దు పెడుతుంది. అక్కి షాక్ అవుతాడు. శామ్ మనం మొదటిసారిగా తన పేరుతో పిలవడం విని చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి మను హగ్ అండ్ కిస్ని ఫీల్ అవుతూ షాక్లో నుండి తేరుకుని మను బేబీ ఏమైంది? మను ఏడుస్తూ వాళ్ళ నాన్న డైరీ చూపిస్తుంది. సమర్థ్ నాన్న మాట ఇచ్చింది నీకే అని ఎందుకు చెప్పలేదు? నువ్వు నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేయాలి అనుకున్నారా? సమర్థ్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ బేబీ. నువ్వు ఆనందంలో ఇది హాస్పిటల్ అని మర్చిపోయావు. అకీ చూడు షాక్ కొట్టిన వాడిలా ఎలా చూస్తున్నాడు. అందరూ మనల్ని చూస్తున్నారా? మను శామ్ చెప్పగానే శామ్ని వదిలి అబ్బే అక్కిగా నార్మల్గారా చచ్చిపోయేటట్టున్నావు అని అక్కీకి చెప్తుంది. అక్కీ మనుని చూస్తూ నవ్వుతూ నువ్విచ్చిన షాక్ అలాంటిది అండ్ నీకు గుడ్ న్యూస్ ఏంటి అంటుంది మను. పవి అండ్ రాజీ ఆంటీ ఇద్దరూ అవుట్ ఆఫ్ డేంజర్. ఇద్దరు ఇప్పుడే వాడికి షిఫ్ట్ అయ్యారు. వెళ్ళి చూడండి అంటాడు. అమ్మ మను ఇది హాస్పిటల్ అమ్మా. మీ ఆయన నీకే సొంతం. మీ ఆయన్ని ఎవ్వడూ ఎత్తుకుపోడు. కొంచెం చూసి అమ్మా అబ్బే అక్కిగా నా మొగుడు నా ఇష్టంరా. నువ్వు నీ పని చూసుకోపో. అంతేలే అనగానే మను హక్కి హక్ చేసుకొని అక్కి థ్యాంక్స్ రా. నువ్వే లేకపోతే ఆంటీ పవి మాకు దక్కేవాళ్ళు కారు. హే మను నువ్వు డాక్టర్విరా ఇంత సెంటి అయిపోయావు. నాకు నువ్వు చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. పో పోయి ఆంటీ వాళ్ళని చూడుపో అని కళ్ళు తుడుచుకుంటాడు. శామ్ మను ఇద్దరు పవిని రాజుని చూడటానికి వెళ్తుంటే అక్కి వాళ్ళని చూస్తూ మనసులో మను నువ్వు ఇప్పటికైనా హ్యాపీగా ఉన్నావురా. థ్యాంక్ గాడ్. నా మనుకి ఇప్పటి వరకు పడ్డ కష్టం చాలు. ఇంక ముందైనా సంతోషంగా ఉంచు అనుకుని వాళ్ళు రూమ్కి వెళ్లే వరకు చూస్తూ ఉండిపోయాడు. అక్కి శామ్ మనుని చూస్తూ వాళ్ళు వెళ్ళాక తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు. మను శామ్ రాజీ ఆంటీని పవిని చూసి కొంచెం వాళ్ళకి డేంజర్ స్టేజ్ నుండి బయటపడ్డందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజీ ఆంటీకి నెక్స్ట్ డే మెలకు వస్తుంది. శామ్ మను ఎక్కడ్రా అని అడుగుతుంది. అప్పుడు శామ్ రాజీ డార్లింగ్ చెట్టంత కొడుకును వదిలేసి కోడల్ని అడుగుతున్నావు. ఇదేమైనా బాగుందా? రాజీ చిన్నగా స్మైల్ ఇచ్చి శామ్ నిన్ను టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదురా. అందుకే నాకు నీ గురించి టెన్షన్ లేదు. అవును మను ఎక్కడా అని మళ్ళీ అడుగుతుంది. నేనిక్కడే ఉన్నానత్తమ్మా. సమర్థ్ ఈ మెడిసిన్ తీసుకురండి అని శామ్కి చెప్పడంతో మనుని రాజీ కొత్తగా చూస్తుంది. శామ్ వెళ్ళగానే మను రా కూర్చో. ఏంటి కొత్తగా శామ్ని సమర్థ్ అని పిలుస్తున్నావు? శామ్ సార్ అనేదానివి కదా. అది అత్తమ్మ అది అని అంటూ ఉంటే హాహా నాకు అర్థమైందిలే. నేను కోరుకున్నది కూడా మీరు దగ్గర అవ్వాలనే. మను నాకు చాలా సంతోషంగా ఉందిరా. నేనింటికి వెళ్ళగానే అయ్యగారితో మాట్లాడి వ్రతం చేపించాలి. అలా చూపించకపోవటం వల్లే ఇన్ని అరిష్టాలు. అలాగే అత్తమ్మ ఇంటికి వెళ్ళగానే వ్రతం చేద్దాం. మీరు రెస్ట్ తీసుకోండి. నేను పవిని చూసొస్తాను. పవీనా? పవికి ఏమైంది అంటుంది ఆంటీ. అదేం కాలేదులేండి. కొంచెం హెల్త్ బాగోలేదు. అవునా? సరే నాకు విషయం చెప్పు అని అడుగుతుంది ఆంటీ. నువ్వు నిజంగానే శామ్ని ఇష్టపడుతున్నావా అంటుంది. ఇప్పుడు వచ్చిందా మీకా డౌట్? అయినా అడిగారు కదా. నాకు మీ పుత్రరత్నం అంటే పిచ్చి ఇష్టం. చాలా అంటుంది. అబ్బో గడిసిపిండానివి. ఎలా వేగుతాడో మా పిచ్చి సన్నాసి నిన్ను అనగానే మను రాజీ ఇద్దరూ నవ్వుకుంటారు. బయట నుండి విన్న శామ్ కూడా చిన్నగా నవ్వుతూ లోపలికి వస్తాడు. మను సిగ్గుపడి శామ్కి దొరకకుండా పవి దగ్గరికి వెళ్తుంది. ఆ రోజు ఈవినింగ్ పవికి మెలకు రావడం, సాహిత్ అప్పటికీ కోలుకోవడం, సాహిత్ మను వీరయ్యలు చూసుకోవడంతో పవి రాజీ ఆంటీ ఇద్దరికీ తొందరగా నయం అవుతుంది. రాజీ ఆంటీ ఇంటికి రాగానే పంతులు గారిని పిలిపించి వ్రతం కార్యానికి మంచి ముహూర్తం పెట్టమని చెప్పడం విని మను సిగ్గుపడుతూ రూమ్లోకి వెళ్ళి బట్టలు మడత పెడుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మను వెళ్ళడం చూసి శామ్ కూడా తన వెనకాలే గదిలోకి వెళ్ళి సైలెంట్గా డోర్ లాక్ చేసి వెనక నుండి మనుని కౌగలించుకున్నాడు. హే దొంగ దొరికావు ఈరోజు. ఏంటే అమ్మ కింద ముహూర్తం పెట్టేస్తుంటే పైకి వచ్చేశావు అంటాడు శామ్. అని ఇంకా గట్టిగా కౌగలించుకుంటాడు. సమర్థ్ ప్లీజ్ వదలవా? పనుంది నాకు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. చెప్పు ఎందుకు పైకొచ్చావు? అయ్యో రామా ఇది బాగుంది. నా రూమ్ నా ఇష్టం రాకూడదా? అవునా నీ రూమా అంటాడు శామ్. మరి ఈ రూమ్లో ఉంటున్న వస్తువులు అన్నీ నావే. నా పర్మిషన్ లేనిదే ఎవ్వరూ తాకను కూడా తాకూడదు. అబ్బో మరి నేను తల్లి అంటాడు శామ్. మీరేమో నా దొంగ పోలీస్ మొగుడు. హేహే. ఓయ్ దొంగ అంటే మరి నా పర్మిషన్ లేకుండా నా మనసు దొంగతనం చేయలేదా అంటుంది మను. అవునా మరి నీ మనసు నీకు ఇచ్చేనా అని అంటాడు శామ్. అంతా మీ ఇష్టమేనా? అలా ఏం కుదరదు. ఒక్కసారి చిన్నదాన్ని వెనక్కి తీసుకునే వంశం కాదు మాది అంటుంది మను. అలాగా అని మను పెదాలు అందుకోబోతుంటే శామ్ని తోసేసి శామ్కి దొరకకుండా పరిగెడుతుంది మను. ఓయ్ దొరకవే అంటాడు శామ్. నేను దొరకను అంటుంది మను.
నీకంటే దొంగలు నయం కదనే తల్లి, ఇంతలా పరిగెత్తించరు అని మంచం మీద నుండి ఒక జంప్ చేసి మను గోడ దగ్గరికి జరగడంతో మనుని గోడ దగ్గర పట్టుకుని తన పెదాలతో మను నడుం మీద ముద్దు పెట్టి చెక్కిలి గింతలు పెడతాడు. ప్లీజ్ శామ్, వదలండి ప్లీజ్, నవ్వలేకపోతున్నా. అవునా, మరి నేనడిగింది ఇస్తావా అంటాడు శామ్. ఇవ్వను పోండి అంటుంది మను. ఇవ్వవా అని మళ్ళీ చెక్కిలి గింతలు పెడతాడు శామ్. శామ్ శామ్ ఓకే ఓకే ఇస్తాను ఇస్తాను, అలారా దారికి అని సోఫాలో కూర్చొని మనుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. మీరు దొంగలను ఇలాగే ట్రీట్ చేస్తారా? నీకు ట్రైనింగ్లో ఇదే నేర్పారా? అమ్మో, థర్డ్ డిగ్రీలా, ఇదేం కొత్త టెక్నిక్ అని శామ్ని ముద్దు ముద్దుగా అడిగేసరికి మను, మై లవ్, ఓన్లీ నీకు మాత్రమే ఈ టార్చర్, ఎవరికీ కాదు అని మను మెడ మీద ముద్దు పెడతాడు. మను శామ్ మీద నుండి లేవబోతుంటే శామ్ మను నడుం గట్టిగా పట్టుకొని తనని వెనక్కి లాక్కొని, ఓయ్ పాప, ఎక్కడికే వెళ్ళేది? నిన్ను వదిలేది లేదు పాపా. సమర్థ్ ప్లీజ్ వదిలేయి, అత్తమ్మ చెప్పారు కదా, ముహూర్తం టైం వరకు ఆగుదాం ప్లీజ్. నువ్వేం చెప్పినా వినను, నాకు నువ్వు ఇప్పుడే కావాలి అంతే అంటాడు శామ్. శామ్, చిన్న పిల్లోడ్లా ఏంటి నువ్వు, ప్లీజ్ రా నా కోసం, రానా అంటాడు శామ్. అవును రానే, ఏం చేసావో నా పోలీస్ మొగుడా? అబ్బా, ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు నువ్వు. అసలు నాతో ఇన్ని రోజులు ఉన్న మను నిజమా, ఇప్పుడు మను నిజమా? ఇప్పుడు మనునే నిజం, అది నిజమే ఇది నిజమే. ఆ మను ఏమో శామ్ సార్ మను, ఈ మను ఏమో ఈ దొంగ మొగుడి పెళ్ళాం. అబ్బా, ఈ మనుని ఇన్ని రోజులు మిస్ అయిపోయాను కదే. మను, నువ్వు ఇలాగే ఉండాలి జీవితాంతం నాతో. అబ్బా, మరి నన్ను భరించాలి మీరు. కట్టుకున్నా కదా, తప్పుతుందా? హహం, పో మాట్లాడను నీతో. హే దింగరి, ఎక్కడికే? నాది నాకిచ్చి వెళ్ళు అంటాడు శామ్. అదంతా తర్వాత, అసలేం జరిగింది చెప్పండి ఆ రోజు. నన్ను మీరు ఆంటీ కోసం హాస్పిటల్లో నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాక ఏం జరిగింది అని అడుగుతుంది మను. శామ్ పాస్ట్లో చెప్పిన విషయం ప్రజెంట్లా చెప్తున్నా. ఆ రోజు నిన్ను అమ్మ దగ్గర దిగబెట్టి నేను డైరెక్ట్గా సాహిత్ రమ్మన్న చోటుకి వెళ్ళాను. అప్పటికి వాళ్ళిద్దరూ స్పృహలో లేరు. సాహిత్కి స్పృహ వచ్చాక కనుక్కున్నాను. పవి ఫోన్ని ఇంట్లోనే పడేసిపోయారు. సో మొబైల్తో ట్రేస్ చేయలేకపోయాము. తర్వాత మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ కార్ నెంబర్ పట్టుకొని 2 చెక్ పోస్టుల దగ్గర ఆపాలి అని చూసాం. కానీ వాడు వచ్చిన వాళ్ళందరినీ గుద్దుకుంటూ వెళ్లారు. థర్డ్ చెక్ పోస్ట్లో సాహిత్ అండ్ టీం వాళ్ళు బండి టైర్లకి బుల్లెట్ పేల్చడంతో వాళ్ళ కార్ అక్కడే ఒక చెట్టుకు గుద్దుకొని ఆగిపోయింది. అందరికీ దెబ్బలు తాకాయి. మన వాళ్ళు వెళ్ళి పవిని తీసుకొస్తుంటే ఎవడో సాహిత్కి గన్ ఏం చేయడంతో పవి సాహిత్ని సేవ్ చేయడానికి వెళ్ళడంతో పవికి బుల్లెట్ తగిలిందంట. వాడు పవిని హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామనేలోపు ఇంకొకడు సాహిత్ భుజాన్ని కాల్చాడు. మిగతా మా టీం కలిసి వాళ్ళని ఆన్ ది స్పాట్ కాల్ చేశాం. పవి సాహిత్తో హాస్పిటల్కి వచ్చే దారిలో, సాహిత్ నువ్వు ఏడుస్తున్నావా? ఏడవకు, సామనేలా గట్టిగా ఉండాలి, మనుకి ఏం కాకుండా చూసుకుంటా అని నాకు మాట ఇవ్వు అని మాట తీసుకొని, సాహిత్ నువ్వు ఎప్పటి నుండో నన్ను కిస్ చేయాలి అనుకుంటున్నావు కదా, మళ్ళీ జీవితంలో మనం కలిసుంటామో లేదో అని సాహిత్ని కిస్ చేసిందంట. నేను వెళ్ళేసరికి దారిలోనే వాళ్ళ కార్ ఆగిపోయి కనిపించడంతో వాళ్ళకి స్పృహ కూడా లేకపోవడంతో అక్కీకి కాల్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాను. నేనక్కడి నుండి మంత్రికి కాల్ చేసి ఆయనతో నిన్ను అప్పగిస్తా అని చెప్పి కాసేపు మాట్లాడి కాల్ ట్రేస్ చేసి వాడి లొకేషన్ కనుక్కున్నాను. మంత్రి లొకేషన్ పట్టుకొని వాడిని మా వాళ్ళతో కాకుండా నాకు మిలిటరీలో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు లీవ్లో ఉంటే వాళ్ళతో కిడ్నాప్ చేపించాను. వాడసలు ఎందుకు చేస్తున్నాడు అని అన్ని డీటెయిల్స్ కనుక్కొని వాడిని చంపించాను. మను సైలెంట్గా ఏడుస్తూ ఉంటుంది. శామ్, ఇంతమంది నా కోసం, ఆంటీకి కూడా కడుపులో పొడవడంతో ఆంటీకి చాలా బ్లడ్ లాస్ అయిపోయింది. శామ్ సార్, మను, ధర్మయుద్ధంలో ఇవన్నీ తప్పవు, అందరూ బాగున్నారు కదా, ఇప్పుడు నువ్వు ఆ విషయం వదిలేయి. సార్, మరి ఆ మంత్రి ఏం చెప్పాడు? చెప్తాను కానీ ఇక్కడ కాదు, రోషన్ ల్యాబ్లో రేపు చెప్తాను, ఓకేనా సార్ అంటుంది మను. అది, హే మళ్ళీ సార్, ఓ అలవాట్లో పొరపాటు, అది అది లేదు ఇది లేదు, ఇలా రా అని మను పెదాలను అందుకొని ముద్దుల యుద్ధంలో మునిగిపోయారు మను శామ్. టక్ 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 అని శబ్దంతో ఈ లోకానికి వచ్చిన మను సమర్థ్. మను డోర్ తీయడానికి వెళ్తుంటే తనని వెళ్లకుండా చూస్తున్నాడు సమర్థ్. చీర జుట్టు సరిచేసుకొని, జరగండి శామ్, హే వద్దు, నువ్వు మళ్ళీ దొరకవు, ప్లీజ్ వే, నన్ను వదిలి ఈ స్టేజ్లో నీకు ఎలా వెళ్ళాలనిపిస్తుంది, ఒక్క ముద్దే కదా పెట్టింది అంటాడు శామ్. అయ్యో, ఒక్క ముద్దా? 100 ముద్దులైనా పెట్టుంటారు, మళ్ళీ ఒక్క ముద్దే పెట్టాను కదా అంటావా అంటుంది మను. ఓయ్, ఎంజాయ్ చేయకుండా ఎన్ని ముద్దులు పెట్టానని లెక్క పెడుతున్నావా? శామ్, నన్ను వెళ్ళనివ్వండి
అని శామ్ని తోసి మను డోర్ తీస్తుంది. అత్తమ్మ ఏంటి? నన్ను పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా! మీరు పైకెందుకొచ్చారు? అని అంటుంది మను. మను, నిన్ను పిలవడం కాదు. అరిచినంత పని చేసినా నువ్వు రాకపోతే నేనే పైకి వచ్చాను అంటుంది కోపంగా రాజీ. మను శామ్ని కోపంగా చూసి చెప్పండత్తమ్మా ఏమైనా కావాలా అంటుంది. హా, నువ్వు ఎల్లుండి వరకు ఈ రూంలో కాకుండా నా రూంలో ఉండాలి. అలాగే అత్తమ్మా అంటుంది మను. శామ్ మాత్రం కోపంగా మనుని చూసి అమ్మా అదేంటి నీ రూమ్కి అంటాడు. ఇన్ని రోజులు మీరు ఉప్పు నిప్పు, ఇప్పుడు పాలు నీళ్ళు, మళ్ళీ ముహూర్తంకి ముందే కలిసిపోతారేమో అని. అయ్యో అమ్మా, మను మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు అని అమాయకంగా మొహం పెట్టి అంటాడు శామ్. నీ ముఖం, మను మీద కాదు, నీ మీద నమ్మకం లేదు నాకు. అమ్మా రాజీ డార్లింగ్, నాకేం తెలిసే, చిన్న పిల్లోడిని పట్టుకొని అన్ని మాటలంటున్నావు అంటాడు శామ్. మను రాజీ ఆ అని షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చాలు చాలు, పద మను కిందకి, నా పర్మిషన్ లేకుండా పైకి రావద్దు నువ్వు. సరే అత్తమ్మా పదండి అని డాన్స్ చేస్తుంది మను. ఓయ్ ఆపవేని డాన్స్లు, దొరకవా నాకు, అప్పుడు చెప్తా అంటాడు శామ్. హా చూడు చూడు, ఇక్కడ ఉన్నది సమర్థ పాప. సరేలే చూద్దాంలే పోవోయ్ అని రాజీ కిందికి వెళ్ళగానే సమర్థకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోయింది మను. మనుని చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు శామ్. నైట్ పవి సాహిత్ కలిసి వచ్చారు. పవి, వీరయ్య అంకుల్ రాలేదా అంటుంది మను. లేదు మను, ఏదో పనుందని ఆగిపోయారు. సరేలే, మీరు రావడానికి ఇంత టైం పట్టిందేంటి అంటుండగానే శామ్ వాళ్లకు కొంచెం స్పేస్ కావద్దా, నీలాగా ఎప్పుడూ అత్తను పట్టుకొని కూర్చుంటారా అందరూ అంటాడు. అప్పుడు శామ్, మీరు మరీను చిలిపి. ఓయ్, నీకు తిట్టుకి పొగడ్తకి తేడా తెలియదు కదే తల్లి. అమ్మ ఇలాంటి దాన్నిచ్చి కట్టబెట్టావేంటి? హహహా జోక్ చేశారు శామ్ గారు, నవ్వండి అందరూ. ఓయ్ అని శామ్ మను జడ గుంజుతాడు. బాబూ శామ్, అది సౌరన్ నాయనా, నువ్వు ఇంకోసారి లాగితే చేతికే వస్తుంది. ఏం చెక్క భుజం మీద వేసుకొని డాన్స్ చేయి. ఓయ్ పొట్టిదానా, నువ్వు నీ పొట్టి జడ మళ్ళీ సౌరం అంట అని పవిని సాహిత్ని ఇద్దరిని మర్చిపోయి కొట్టుకుంటున్న శామ్ని మనును చూసి పవి సాహిత్ షాక్ అవుతారు. అరే అరే శామ్, మళ్ళీ నా కోడలు వెనకే పడ్డావా, పో నీ పని చూసుకో. రా సాహిత్, ఆంటీ ఎలా ఉన్నారు? ఇదిగో సాహిత్, ఇలా ఉన్నాను నాన్న. మను శామ్ల అల్లరి భరించలేకపోతున్నా నిన్నటి నుండి. అబ్బబ్బా, వీళ్ళకంటే టామ్ అండ్ జెర్రీలే మేలు. అవునా ఆంటీ? ఏంటి వదిన గారు, మా అన్నయ్యతో ఫైటింగేనా లేక? హా, ఓయ్ నోర్మొయ్, పద అని తనతో పవిని లాక్కొని వెళ్ళిపోతుంది. భోజనం చేస్తూ సాహిత్ శామ్తో, శామ్ నువ్వు చాలా లక్కీ, మా సిస్ వంట సూపర్, నీ చెల్లమ్మ చేస్తుంది. ఒక 2 మినిట్స్ మ్యాగీ తప్ప దానికి ఏం రాదు. ఓయ్ సాహిత్, సిస్ ఈ తింగరదానికి కొంచెం వంట నేర్పించు ప్లీజ్, మరీ నీ అంత సూపర్ కాకపోయినా కొంచెమన్నా. సరే అన్నయ్య అంటుంది మను. శామ్ మనుని చూస్తూ మనుకి కన్ను కొడతాడు. మను అందరూ ఉన్నారు ఉష్ అని సైగ చేస్తుంది. రాజీ ఆంటీ, సాహిత్, పవి రేపొద్దున మీరిక్కడికి రండిరా, వ్రతం పనులు చాలా ఉన్నాయి, ఇంకా షాపింగ్ కూడా ఉంది, అందరినీ పిలవాలి, ఎల్లుండి వ్రతం. ఓ సరే ఆంటీ అని చెప్పి సాహిత్ మనుతో విశ్వ ఎక్కడా కనబడట్లేదు అని అడుగుతాడు. మను శామ్ని చూసి సాహిత్, విశ్వ రేపు రోషన్ ల్యాబ్లో కలుస్తాడులే. అదేంటిరా అని అడుగుతాడు సాహిత్. రేపు తెలుస్తుంది కదా, తినబోయే ముందు రుచి ఎందుకు అంటాడు శామ్. సరే మామ, నువ్వేం చేసినా దానికో పర్పస్ ఉంటుందిలే. భోజనాలు అయిపోయాక సాహిత్ మనుకి ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేశాడు. మను, ఇది నీకోసమని. సాహిత్ అన్నయ్య ప్లీజ్, ఇలాంటివి ఎందుకు ఇప్పుడు, ప్లీజ్ నాకోసం తీసుకో అంటాడు సాహిత్. మను శామ్ ముఖం చూస్తుంటే శామ్ తీసుకో అన్నట్లు సైగ చేస్తాడు. పవి సాహిత్ ఇద్దరు చూసి నవ్వుకుంటూ పవి మనుతో, అబ్బో అన్నయ్య కంట్రోల్లో నువ్వున్నావా లేక నీ కంట్రోల్లో అన్నయ్య ఉన్నాడా మను అని అడుగుతుంది. ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉన్నాం లేవే తల్లి, నువ్వు మోయకు, హాహాహా అని నవ్వుతారు. సరే పదండి, కాసేపు అలా మెడ మీద కూర్చుందాం అంటుంది పవి. శామ్ కూడా మను దొరికావులే అని మనసులో అనుకొని అందరూ పైకి వెళ్ళి చాలాసేపు మాట్లాడి పవి సాహిత్లు మేము వెళ్తాము, చాలా లేట్ అయిపోయింది అనగానే హే ఓకే బాయ్ అని చెప్పి మను వాళ్ళతో వెళ్ళబోతుంటే మను, నా కబోర్డ్లో ఒక ఫైల్ ఉంది తీసుకొనిరా అని రూమ్లోకి పంపిస్తాడు. పవిని సాహిత్ని పంపించి రాజీ పడుకున్నదని తెలిసి శామ్ రూమ్లోకి వెళ్ళి మను వెతుకుతూ ఉంటే, ఓయ్ మేడం ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు. అది మార్నింగ్ సాహిత్కి ఇచ్చానులే, మర్చిపోయాను అంటుంది. అది పోనీ పద, నీకు చాలా చలిగా ఉన్నట్టుంది, మంచి టీ చేసి పెడతాను. వద్దు శామ్ అంటుంది.
ఆంటీ పడుకున్నారా? హా, పడుకున్నారు. నువ్వెళ్ళి పడుకో. మళ్ళీ రేపు నిద్ర ఉండదు. ఫంక్షన్ పనులు ఉంటాయి కదా. "హ్మ్, కానీ నిద్ర రావట్లేదు. టీ తాగుతాం పదా అయితే." "శామ్ సార్, సూపర్ టీ. అసలు మీరు గాని టీ కొట్టు పెడితే అబ్బా! ఫుల్ సేల్." "ఏంటి? నేను టీ కొట్టు ఎలా కనబడుతున్నాను తల్లి నీకు?" "శామ్, హా చెప్పు." "మీ ఒడిలో పడుకోవాలని ఉంది నాకు" అంటుంది మను. "ఇలా రా మను" అని తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు శామ్. శామ్ కూడా మనుతో పాటు అలాగే నిద్రపోయాడు. డైనింగ్ టేబుల్ దగ్గర మను, రోషన్ ల్యాబ్కి వెళ్ళాలి, తొందరగా రెడీ అవ్వు. అమ్మా, నువ్వు పవి జాగ్రత్త, బయట సెక్యూరిటీ ఉంది, ఓకేనా? సాహిత్, నువ్వు కూడా రా. ఓకే మామా అంటాడు సాహిత్. అందరూ రోషన్ ల్యాబ్కి బయలుదేరారు. మను, ఈయన ప్రొఫెసర్ పాండే గారు. నువ్వు నాకిచ్చిన కవర్ టెస్ట్ చేస్తున్నది ఈయనని. మను, నువ్వు పిల్లలకి ఏదో వైరస్ వల్ల వ్యాధి వస్తుందని చెప్పావు కదా. అది వ్యాధి కాదు, వాళ్లకు కావాలని వైరస్ ఇచ్చారు. ఎందుకు అంటే మెడికల్ ఎమర్జెన్సీ విధించి ఆ ఎంపీ గాడు సీఎం అవుదామనుకున్నాడు. అందులో రోషన్ ఎంపీ కొడుకు కాదు, రోషన్ వాళ్ళ నాన్న చనిపోయారా. ఈ ఎంపీ గాడు ఆస్తి కోసం రోషన్ అమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. రోషన్కి వాడికి అస్సలు పడదు. రోషన్ ఎప్పుడు ఏదో పరిశోధనలు సెమినార్స్ అని తిరిగేవాడంట. ఈ టైంలోనే ఏదో కొత్త వైరస్ని కనుక్కొని దానికి నివారణకు వ్యాక్సిన్ కూడా కనుక్కున్నాడు. రోషన్కి తెలియకుండా రోషన్ కింద ఎంప్లాయీస్తో ఆ వైరస్ స్ప్రెడ్ చేసింది. వ్యాక్సిన్ని కూడా తనే రిలీజ్ చేసి అటు డబ్బు ఇటు పదవి సంపాదించి ఎదగాలి అనుకున్నాడు. కానీ ఆ వైరస్కి చావు లేదు, చాలా ఘోరంగా వ్యాపించింది. రోషన్ వ్యాక్సిన్ పనిచేయలేదు. రోషన్కి ఈ విషయం తెలిసి అందరికీ, మీడియా, గవర్నర్కి ఎంపీ గురించి చెప్పాలి అని, దానికంటే ముందు దీనికి రెమెడీ కనుక్కోవాలని నీ హెల్ప్ తీసుకున్నాడు. మను, నువ్వు కనుక్కున్న మందు కరెక్ట్, అది చాలా బాగా పనిచేసింది. దానికి ఇంకా కొంచెం అడ్వాన్స్ రసాయనాలు కలపడం వల్ల ఆ వైరస్ని అంతం చేయొచ్చని రోషన్ నీ ఫార్ములా అడిగాడు. దానిని కొంచెం అడ్వాన్స్ చేసి టెస్ట్ చేశాడు. పాజిటివ్ ఫలితం వచ్చింది. కానీ ఈలోపే ఎంపీకి తెలిసిపోయింది. రోషన్ని చంపడానికి మనుషులు పంపాడు. రోషన్ లాస్ట్లో నీకు ఆ ఫార్ములా ఇవ్వడంతో ఈ కేసులో నువ్విరుక్కున్నావు. మీ అమ్మ నాన్న చనిపోయారు. మను, ఈ ప్రొఫెసర్ గారే దాని డీటెయిల్స్ మొత్తం చెప్పారు. నేను కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టాను. రోషన్ కష్టం వృధా కాకుండా చూస్తాను. ఆ వైరస్ బాధితులకు ఈ మెడిసిన్ అందేలా చేస్తాను. మను సైలెంట్. మరి మరి విశ్వ ఎక్కడ శామ్ అని అడుగుతుంది మను. ఈ ప్రొఫెసర్ గారు విశ్వకి ఆన్లైన్లో రీసెర్చ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే గైడ్. విశ్వ కూడా వీరితో పాటు ఫార్ములా ఛేదించడంలో హెల్ప్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఎక్కువ కష్టపడ్డాడ్రా. నువ్వు అలాంటి తమ్ముడు దొరికినందుకు గర్వపడాలి మను అని విశ్వ పిలవడంతో విశ్వాని చూసి మను షాక్ అవుతుంది. ఎందుకు అంటే విశ్వ చెయ్యి కాలిపోయింది అక్కడక్కడ. విశ్వ విశ్వ అని ఏడుస్తూనే ఉంటుంది. ఇలా ఏడుస్తూ ఉంటావని నీకు చెప్పలేదు. రీసెర్చ్లో ఇవి కామన్. కొన్ని రోజుల్లో ఈ కాలిన గాయాలు పోతాయిలే కానీ మనం సాధించిన ఈ విజయం జీవితం మొత్తం ఉంటుంది మను. విశ్వ, నువ్వు చెప్పింది నిజం. నాన్న ఉంటే చాలా సంతోషపడేవాడ్రా. సరే పదండి, ప్రెస్ మీట్కి టైం అవుతుంది అని చెప్పి ప్రెస్ మీట్లో శామ్ జరిగిందంతా చెప్తాడు. మను మీద కేసు కూడా కోర్టులో కొట్టేసేలా జడ్జి గారితో మాట్లాడతారు. అంతా అయిపోయి ఇంటికి రాగానే రాజీ పంకజంతో దిష్టి తీపించి నెక్స్ట్ డే వ్రతంకు ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. వ్రతం చాలా బాగా జరుగుతుంది. శామ్ వాళ్ళ సుపీరియర్స్ అందరూ వస్తారు. శామ్ని, మనుని, విశ్వని అప్రిషియేట్ చేస్తారు. నైట్ శామ్ రూమ్ మొత్తం ఫుల్ ఫ్లవర్ డెకరేషన్. మనుని పవి ఫ్రెండ్స్ రెడీ చేస్తారు. నగలు ఫుల్ మేకప్తో. శామ్ మాత్రం సింపుల్గా డైలీ లాగే రెడీ అయి మను కోసం రూమ్లో వెయిట్ చేస్తుంటాడు. మను లోపలికి రాగానే హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరెవరండి అని శామ్ అడిగేసరికి అక్కడ దివాన్ మీద ఉన్న పిల్లోతో శామ్ని కొడుతుంది మను. శామ్, ఏంటి నువ్వు? మరి ఏంటి ఈ వేషం? నాకు అసలైన మను కావాలి, ఇలా వద్దు అనేసరికి మను శామ్తో సార్, నా ఫీలింగ్ కూడా అదే, చాలా కంఫర్ట్లెస్గా ఉంది. అవునా, ఆగు అని శామ్ మను కోసం గిఫ్ట్గా తెచ్చిన శారీ ఇస్తాడు. క్రీమ్ కలర్ చిన్న ఫ్లవర్ ఉన్న ప్యూర్ జార్జెట్ శారీ. మనుకి ఎంతగానో నచ్చింది. శామ్ సార్, 2 minutes. సరేలే, మళ్ళీ సారంటే ఊరికే మిమ్మల్ని ఉడికించడానికి అన్నాను అంటుంది మను. ఇప్పుడే వస్తాను అని మేకప్ మొత్తం తీసేసి హెయిర్ లూజ్గా చిన్న క్లిప్ పెట్టి వదిలేసి ఫ్లవర్స్ పెట్టుకొని శామ్ ఇచ్చిన శారీతో నగలు మొత్తం తీసేసి ఓన్లీ మంగళసూత్రంతో, పాపిట్లో కుంకుమతో, చేతికి గాజులు, మొకాన చిన్న బొట్టు, ఆ బొట్టు కింద చిన్నగా పెట్టిన కుంకుమతో బయటికి వస్తుంది. శామ్ ఆ రూమ్లోని బాల్కనీలో బయట ఉన్న చందమామని చూస్తూ మను పిలిచేసరికి తన వైపు తిరుగుతాడు. సూపర్ ఉన్నావు మను అని శామ్ అనేసరికి
మను సిగ్గుపడి అక్కడే ఉండిపోయింది. శామ్ మను భుజం మీద చేయి వేసి బాల్కనీలోకి తీసుకువచ్చి, అక్కడ ఆకాశంలో ఉన్న చందమామ నిన్ను చూసి మబ్బుల చాటు దాక్కుంటుంది చూడు అని మనుకి చూపిస్తాడు. మను సిగ్గుపడేసరికి మను అందం ఇంకా రెట్టింపయింది. మనుని శామ్ తన 2 చేతులతో ఎత్తుకొని రూంలోకి తీసుకుని వెళ్తాడు. మను, శామ్ తనని తీసుకుని వెళ్తుంటే మను శామ్ కళ్ళలో చూస్తూ తనని తను మర్చిపోయింది. శామ్ బెడ్ దగ్గర తీసుకుని రాగానే మను, ఆగండి శామ్ సార్, నేనొక విషయం మర్చిపోయా అంటుంది. ఏంటి అంటాడు శామ్. అప్పుడు మను, అదే నేను వెతుకుతున్నా పాల గ్లాస్. దొరికింది. పాలెక్కడా అని అడుగుతుంది. నేనే, నువ్వు ఇంతకుముందు రెడీ అవ్వడానికి వెళ్ళినప్పుడు తాగేశాను అంటాడు శామ్. మను కోపంగా, అంటే నాకివ్వకుండా మీరొక్కరే తాగేశారు, నేను మీతో మాట్లాడను పొండి అంటుంది. హా, ఇది పాల కోసం గొడవ పడే టైం కాదు పాపా, కావాలి అంటే మార్నింగ్ నీకు ఒక మిల్క్ షాప్ పెట్టిస్తా అంటాడు శామ్. హా అంటే నేను డాక్టర్గా పనికిరాననే కదా మీ ఫీలింగ్ అంటుంది మను. అయ్యో, అంత మాట నేనెప్పుడన్నానే తల్లి, వామ్మో, నీ అల్లరి నేను తట్టుకోలేను అంటాడు శామ్. మను హిహిహి అని నవ్వుతుంది. ఈ అల్లరి జీవితం మొత్తం భరించాలి మై డియర్ హస్బెండ్ అంటుంది. హా ఇంకా ముహూర్తంకి 5 మినిట్స్ ఉండే, అందుకే మిమ్మల్ని ఆడుకున్నా అంటుంది మను. నువ్వెవరినైనా ఆడేసుకుంటావు దొంగదానా అని మనుని తన బిగి కౌగిలిలో బంధిస్తాడు సమర్థ్. ఇలాగే సమర్థ్, మను జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.